ఈ టైటిల్ చూసి ఇదేదో సరికొత్త మిస్సైలో లేకపోతే ఏదైనా కొత్త వెపనో ఏ రష్యా నుంచో అమెరికా నుంచో మనం దిగుమతి చేసుకున్నాము, దీంతో ప్రత్యర్థుల గుండెల్లో ఇక రైళ్లు పరిగెత్తిస్తాము లాంటి ఎక్స్పెక్టేషన్ తోటి వార్తలోకి వచ్చుంటారు కదా. యాక్చువల్లీ ఇదొక సరికొత్త వరి వంగడం. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ నూతన వరి వంగడాన్ని సృష్టించారు. శ్రీకాకుళంలోని రాగోలు వ్యవసాయ కేంద్రంలో దీన్ని అభివృద్ధి చేశారు. అయితే మీ ఎక్స్పెక్టేషన్స్కి ఇదేమీ తక్కువ కాదు. ఎలా అయితే అంతర్గత భద్రత విషయంలోనూ లేకపోతే సీమాంతర భద్రత విషయంలోనూ ఒక మిస్సైలో లేకపోతే ఏదైనా రక్షణ వ్యవస్థతో ఎట్లా అయితే మనల్ని సేఫ్ గార్డ్ చేస్తూ ఉంటుందో, మన వ్యవసాయదారులకు ఇది ఆ తరహా సేఫ్ గార్డ్ చేసే ఒక సరికొత్త వంగడం. ఏమిటి దీని స్పెషాలిటీ? రీసెంట్గా ఏం అబ్జర్వ్ చేశారంటే, మొన్న మొంతా తుఫాను ఎంత విలయం సృష్టించిందో మనం చూసాం. మొత్తం వరి చేలన్నీ కూడా వాలిపోయాయి, పడకేసేసాయి. కానీ ఈ ఒక్క వరి వంగడం చేలు మాత్రం నిటారుగా అలా నిలుచునే ఉన్నాయి. విచ్ మీన్స్ ఇది ప్రకృతి వైపరీత్యాల్ని తట్టుకుని నిలబడగలిగే సరికొత్త వంగడంగా ఐడెంటిఫై చేశారు. సో ఈదురుగాలులో లేకపోతే తుఫాన్లో ఈ వరి వంగడాన్ని ఏమీ చెయ్యలేవు అని దీని అర్థం. సో రైతుకి ఎంత మేలు చూడండి. ఓ రకంగా రక్షణ వ్యవస్థ లాంటిదే కదా ఇది. మోరోవర్ ఇప్పుడు మనకు సన్నబియ్యం చాలా డిమాండ్ ఉంది. సో చిట్టి ముత్యాల్ని ఇంకొక రకాన్ని క్రాస్ చేసి ఈ వంగడాన్ని సృష్టించారు. సో సన్నబియ్యం వస్తుంది, ముద్ద కంకి వస్తుంది, 400 నుంచి 500 వరకు గింజలు ఉన్నాయి ఒక్కొక్క కంకిలో. చాలా లావైన కాండం వస్తుంది, వాలిపోదు, మిషన్ కటింగ్కి అనుకూలంగా ఉంటుంది. ఈ ఎండాకు లేకపోతే దోమపోటు ఇలాంటి తెగుళ్ళు అనేది సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఎరువులకో లేకపోతే పురుగుల మందుకో ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఎకరానికి ఒక 20-25 వేలు ఖర్చు పెడితే ఈ పంట పండించేయచ్చు. ఎకరానికి 40 బస్తాల దిగుబడి వస్తుంది. సో ఇన్ని మంచి విషయాలు ఈ సరికొత్త RGL 7034 వంగడానికి ఉన్నాయి. అలాంటప్పుడు ఇది ఏ మిసైల్ కంటే తక్కువ చెప్పండి. మన రైతులందరికీ షేర్ చేయండి. తుఫాన్లు లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఉన్న చోట, దోమపోటు, ఎండాకు, ఉల్లికోడు ఇలాంటి తెగుళ్ళున్న చోట అద్భుతమైన వంగడంగా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ ఇట్, రైట్ యువర్ కమెంట్ అండ్ డూ షేర్ ఇట్.